నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మనకి కుర్రోళ్ళు కొత్తగా వెల్డింగ్ వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు అనమాట. వాళ్ళ కోసం ఉపయోగపడే వీడియో అనమాట. ఇది గ్యాస్ కట్టర్ ఉంది కదండి, ఈ గ్యాస్ కట్టర్కి నాజలు ఒక్కో రకం రేక్ కట్ చేసినప్పుడు ఒక్కో రకం నాజలు వేయాలన్నమాట అండి. చాలామంది తెలియక అన్ని రేకులు కట్ చేసినప్పుడు ఒకటే రకం నాజలు వాడేస్తారనమాట. అలా వాడడం వల్ల గ్యాస్ వేస్ట్ అయిపోద్ది, టైం వేస్ట్ అవుద్ది అనమాట. అలా కాకుండా నేను చెప్పినట్టు నాజలు నెంబర్లు వేసుకుంటే మాత్రం మీకు కటింగ్ బాగుంటుంది అనమాట. అంటే గేజ్లు వాడినప్పుడు మనం ఒక రకం నాజలు వేసుకోవాలండి. అలా రేకులు కట్ చేస్తాం కదా, దళసరి, ఈ దళసరి కట్ చేసినప్పుడు ఒక రకం వేసుకోవాలన్నమాట అండి. అంటే యాక్చువల్గా అనుకుంటే మనకి 10 గేజు 12 గేజు 14 గేజు ఇలాంటి రేకులు కట్ చేసినప్పుడు అండి 1/32 వేసుకోవాలన్నమాట. అర్థమైందండి, ఈ నాజల్ నెంబరు 1/32 అనమాట. ఇది మన గేజులు కట్ చేసినప్పుడు అండి. అలా కాకుండా మనం ఎంఎంలో కట్ చేస్తాం కదండి దళసరు, అంటే 10 mm 20 mm 10 mm ఇలాగా ఈ ఎంఎంలో కట్ చేసినప్పుడు అనుకోండి 3/64 వేయాలన్నమాట. మీకు అర్థమైందండి, 3/64 అనమాట. అలా వేసుకోవడం వల్ల ఏమవుద్దంటే అండి దళసరి రేకుని చాలా సింపుల్ కట్ చేద్దాం అనమాట అండి. ఇది అలా కాకుండా మనం తక్కువ నాజలు వేసామనుకోండి కటింగ్ వేస్ట్ అయిపోద్ది, కటింగ్ కూడా నీట్గా రాదండి, గాడి సరిగ్గా రాదు, దానివల్ల టైం వేస్ట్ అయిపోద్ది. అలా కాకుండా గ్యాస్ కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట. కొంతమంది తెలియక ఏదైనా సరే కట్ చేస్తున్నాంలో ఏదైనా వాడేస్తున్నారని వాడేస్తారు. అలా వాడగదు అనమాట అండి. నేను చెప్పినట్టు కంపల్సరీ వాడితే మీకు పని వద్దు అనమాట అండి. మనకి పలసన రేకులు కట్ చేయనప్పుడు 1/32 అనమాట వాడుకోవాలి. అలా కాకుండానే మన దళసరి రేకులు అనుకోండి 3/64 అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో వెల్డింగ్ వర్క్లోకి వచ్చి కుర్రోళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.